Express, an international courier service. ఫస్ట్ చూస్తేనే లీడర్ సినిమా సీఎం, సెకండ్ ఇప్పుడు మహిష్మతి సామ్రాజ్యం కోసం పోరాటం, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ సీఎం పొలిటికల్ బ్యాక్డ్రాప్. అంటే వాడి ప్రారంభంలో రాసిందేమో అలాంటివన్నీ మనం ఏం చెప్తాం. ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రాణా పెళ్ళి. ఇప్పుడు అంటే అది వాడిని అడుగుతూ ఉంటాం, అంటే చాలా క్యాజువల్గా పాస్ చేసేస్తాడు. సో మేము వెతుకుతున్నాం, దొరకటం లేదు, మీరు ఎవరైనా ఉంటే పంపించండి చూద్దాం. రాణా బాబు దగ్గరికి వచ్చేసరికి పౌరాణిక గెటప్లు కానీ పౌరాణిక డైలాగులు కానీ ఆ టైప్ ఆఫ్ ఫుల్ లెంగ్త్ మూవీ ఏమన్నా ప్లానింగ్ మీకు ఉందా? విల్ బీ వన్ ఫుల్ పౌరాణిక. ఓకే, సీజీ వర్క్లు గ్రాఫిక్లు బాగా మామూలుగా ఉండదు, ఫుల్గా నడుస్తుంది అది. తేజ ఫెయిల్యూర్లో ఉన్నాడు, సురేష్ బాబుని చూసుకుంటేనే ఫుల్ క్యాలిక్యులేటెడ్. ఫర్ మీ ఇట్ వాజ్ మై బిజినెస్. నేను సినిమా ఇండస్ట్రీకి వేరేది చేయలేక వచ్చినాను. 3 స్ట్రైట్ తెలుగు సినిమాలు, 3 కూడా క్రేజ్ ఉన్న సినిమాలు ఒకే రోజు రావడానికి కారణం ఏంటంటే, అంటే సినిమాలు హాలిడేస్ అప్పుడు బాగా అడ్వాంటేజెస్ వస్తుందని ఒక భ్రమ ఉంది. 3 లాంగ్వేజ్లో చేసే రాణాకి చుట్టూ ఎప్పుడు గాసిపులు తిరుగుతూ ఉంటాయి. ఐ డోంట్ బాదర్ సో మచ్ అబౌట్ ఇట్ వెన్ ఐ డోంట్ బాదర్ అబౌట్ విచ్ ఇస్ రియలీ నాట్ ట్రూ. ఆ నలుగురు అని చెప్పేసి చిన్న మాత్రగా అన్యాయం అని చెప్పేసి చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. నేను చాలాసార్లు చెప్తున్నాను, థియేటర్ అనేది ఒక వ్యాపారం. ఇది 2 రాష్ట్రాలు కలిపి 3000 థియేటర్లు ఉండేవి. అవి 1300 మంది థియేటర్లు మూసేసుకున్నారు. ఇప్పుడు 1700 థియేటర్లే ఉన్నాయి. ఆ 1300 మంది గురించి ఎవరైనా పట్టించుకున్నారా? వాళ్ళు ఎందుకు మూతపడిపోయారని. అదే చిన్న సినిమాలు ఓవర్సీస్లో ఆడటం లేదని ఎవడు అడగడే. డ్రగ్స్ 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 ఎక్కడ చూసినా డ్రగ్స్ డ్రగ్స్, అది కూడా ఓన్లీ ఇండస్ట్రీ అని చెప్పేసి. డ్రగ్స్ అనేది డెఫినెట్లీ బిగ్ ఇష్యూ. రోజు న్యూస్ పేపర్లో పాజిటివ్ న్యూస్లు రాస్తే ఎంత హాయిగా ఉంటుంది, ఎవ్వరు చదవరు. నెగిటివ్ న్యూస్లు రాసి అది ఇండస్ట్రీలో ఇటు తీసుకున్నాడంట, ఎలా తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు. అది నిజంగా తీసుకున్నట్టే వాడు తీసుకున్న మానిపించేదానికి ఏమన్నా డాక్టర్ సలహా ఇస్తే ఇవ్వండి. ఇంటర్నెట్ వచ్చింది, ఫోనోగ్రఫీ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అది తప్పు కదా, దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఇండస్ట్రీ ఇక్కడ సేఫా, ఆంధ్రాకి వెళ్తే ఎలా అనేది ఒకటి ఆలోచించారు, మీటింగ్లు జరిగింది అని చెప్పేసి న్యూస్ వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్? అవన్నీ టెంపరీ ఎమోషన్స్లో మాట్లాడారు. మన స్టూడియో కూడా ఎక్సైజ్ అధికారులు వచ్చారని చెప్పేసి ఏం జరిగింది సార్ అసలు ఆ రోజు? ఇప్పుడు అది జరిగింది. గుడ్ గుడ్ అమ్మ. 11th నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ కాపీ చూసారు మీరు? ఫస్ట్ చాలాసార్లు చూసుకుంటూ ఉంటాం. ఎలా ఉంది సార్? వెరీ పాజిటివ్. అంటే ఒక న్యూ టైప్ ఆఫ్ స్టోరీ. అంటే ఫస్ట్ ఇన్ ఇట్స్ కైండ్ అని చెప్పను, కానీ ఇన్ ద రీసెంట్ టైమ్స్ చాలా కథ ఉన్న ఒక సినిమా, బాగా క్యారెక్టరైజేషన్తో డ్రైవ్ ఉన్న ఒక సినిమా. ఒక రాధా జోగేందర్స్ లైఫ్ స్టోరీ అండ్ రాధా జోగేందర్స్ స్టోరీ విత్ వెరీ న్యూ కైండ్స్ ఆఫ్ సీన్స్, తేజ రాసిన సీన్స్ తోటి చేసిన ఒక ఫిల్మ్ ఇది. సినిమా నుంచి బయటకు వచ్చేది వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ అంటే డెఫినెట్లీ రాణాస్ పర్ఫార్మెన్స్. ఐ వాజ్ క్వైట్ ఇంప్రెస్డ్. నేను రాణాతో ఫస్ట్ టైం సినిమా తీస్తున్నాను, ఇన్ని రోజులు సినిమా తీయలేదు. ఎప్పుడు చేసినా వాడికి సరైన రోల్ ఏది అని డౌట్ ఉంటానే ఉండేది. ఈ కథ వింటే ఇది బాగానే సూట్ అవుతుంది అనుకున్నాను. అండ్ రాసిన తర్వాత కొన్ని పార్ట్స్లో బాగా చేయగలడు, మిగతాయి బాగా చేయగలడా లేదని కొంచెం డౌట్ ఉండేది. బికాస్ కొన్ని బాగా ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పుల్ ఆఫ్ డైరెక్ట్ సెంటిమెంటల్ ఎమోషన్స్. అవి బాగా హీ పుల్డ్ ఆఫ్. సో ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ టు టెల్ దోస్ హెవీ డైలాగ్స్. యూ నీడ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ కాన్ఫిడెన్స్. అంటే చాలా యారగెంట్ ఫెలో, చాలా పవర్ఫుల్ ఫెలో, హీ విల్ విన్, హీ విల్ లూజ్, ఎక్స్ట్రీమ్ నేచర్డ్ క్యారెక్టర్ అది. ఎక్కువ ప్రేమిస్తాడు, ఎక్కువ కోపం వచ్చేస్తుంది. సో అవి హ్యాండిల్ చేయటం అనేది కొంచెం డిఫికల్ట్. బట్ హీ డిడ్ రియలీ వెల్. హీ విల్ కమ్ అవుట్ వెరీ గుడ్. కాజల్ విల్ కమ్ అవుట్ వెరీ వెల్. క్యాథరిన్ హెస్ డన్ వెల్. ఓవరాల్ ఇట్ విల్ బీ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి, నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, తేజ గారు మీ దగ్గరికి ఈ సబ్జెక్ట్ తెచ్చినప్పుడు అప్పుడు బిఫోర్ బాహుబలి కదా ఇది సబ్జెక్ట్? బిఫోర్ అంటే బాహుబలి 2 జరుగుతున్నప్పుడు, గాజీ ముందు తీసుకొచ్చాడు. ఫస్ట్ కథ తీసుకొచ్చినప్పుడు అహం అని ఒక కథ తీసుకొచ్చాడు తేజ. ఫుల్లీ నెగిటివ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టరే జోగేందరే, బట్ ఫుల్లీ నెగిటివ్ విత్ నో రిడెంప్షన్ ఉన్న ఒక క్యారెక్టర్. అంటే అహంకారంతో ఉండే ఒక క్యారెక్టర్.
క్యారెక్టర్ తీసుకొచ్చిన వెంటనే నాకు నచ్చింది, బాగానే ఉంది తేజ, ఇట్ లుక్స్ గుడ్, విల్ టెల్ రాణా ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్, విల్ లుక్ ఎట్ ఇట్ అని చెప్తే రాణా కథ వినేసేసి వెంటనే హీ రియలీ లైక్డ్ ఇట్. ఓకే. ఈ సెడ్ నానా దిస్ ఇస్ రియలీ నైస్, ఇట్ గుడ్ అని తను తేజ ఇంటరాక్ట్ అయ్యి దే రియలీ డెవలప్ ద క్యారెక్టర్ వెల్. ఇద్దరు తేజ రాణాని వాచ్ చేస్తూ ఆ వాచింగ్ నుంచి నాకు తేజ వచ్చి సీన్లు చెప్పేవాడు, మనతో ఇలా చేయొచ్చండి, అలా చేయొచ్చండి, ఇలా. సో దే వర్క్ ఫర్ సమ్ టైమ్. దెన్ వాళ్ళు అనుకున్న తర్వాత దే బ్రాట్ ఇట్ టు మీ. చాలా రోజులు వీ సాట్ ఆన్ ఇట్. దాన్ని ఒక టోటల్ నెగిటివ్ క్యారెక్టర్ నుంచి ఒక హీరోయిక్ క్యారెక్టర్గా వీ వర్ ఏబుల్ టు డిజైన్ ఇట్. సో దెన్ ఇట్ బికేమ్ అ లార్జర్ ఫిలిం అండ్ ఇట్ బికేమ్ మచ్ బిగర్. అండ్ పర్చూర్ వెంకటేశ్వర గారు వచ్చి కూర్చున్నారు. సో హీ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ అ లాట్. భూపాల్ బాగా డైలాగ్స్ రాశాడు. సో దెన్ ఇట్ బికేమ్ లైక్ అ సాలిడ్ ఫిల్మ్. ముందు తేజ అంటే లవ్ స్టోరీ రెగ్యులర్గా ఉంటుంది అనేది చాలామంది అడిగారు కూడా. బట్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ దట్ తేజ మంచి పర్ఫార్మెన్స్ రానాతో చేయించగలడని. ఓకే ఓకే. ఒక సినిమాని దే విల్ బీ మెనీ పార్ట్స్ ద వే ఐ లుక్ ఎట్ ఇట్. ఒకటి యువర్ కొడుకు సినిమాలో ఉన్నాడు, ఎప్పుడైనా సినిమా బాగా ఆడాలా, ఫైనాన్షియల్గా వైబుల్గా ఉండాలనేది మేజర్ కోరిక. ఎక్స్ట్రా కోరిక ఏంటంటే దీంట్లో కొడుకున్నాడు, కొడుక్కి మంచి పేరు రావాలా అని ఒక తెలియని ఒక ఎంత బ్యాక్లో ఉన్నా కూడా ఇట్ విల్ బీ దేర్ విత్ ఇన్ మీ. అంటే విల్ ఈ డూ వెల్, విల్ ఈ బీ కేపబుల్. బయట చాలా ఒపీనియన్స్ ఉంటాయి ఆఫ్ ఎంత కైండ్ ఆఫ్ యాక్టర్ అని. బట్ యూ విల్ సీ దట్ హీస్ రియల్లీ మెచ్యూర్డ్ యాజ్ అన్ యాక్టర్, మచ్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ రియల్లీ ప్రైజ్వర్ది. ఓకే. తేజ మీ దగ్గరికి వచ్చినప్పుడు తేజ ఫెయిల్యూర్లో ఉన్నాడు. సురేష్ బాబుని చూసుకుంటేనే ఫుల్లీ క్యాలిక్యులేటెడ్ సురేష్ బాబు అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది, పక్కా బిజినెస్ మ్యాన్. అలాంటి పొజిషన్లో ఫెయిల్యూర్లో ఉన్న తేజని యాక్సెప్ట్ చేయడానికి కారణం? అంటే నాకు ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అమ్మ. నేను సినిమా అమ్మను. నేను సినిమాని జాగ్రత్తగా తీస్తా నాకు తెలిసిన వరకు. నాకు ఒక కథ జడ్జ్మెంట్ ఉంటుంది. ఆ జడ్జ్మెంట్లో కథ నచ్చితేనే నేను సినిమా తీస్తాను. ఆ జడ్జ్మెంట్ కొంచెం ఎక్స్ట్రీమ్గా కూడా ఉంటుంది. అంటే ఎక్స్ట్రీమ్గా అంటే ఎప్పుడైనా ఎవరైనా కథ తీసుకొస్తే చాలా మంచి పాయింట్స్ ఉంటాయి, కొన్ని చెడ్డ పాయింట్స్ ఉంటాయి. సంథింగ్ ఇస్ నాట్ వర్కింగ్. యూ కెన్ ఆ మంచి పెట్టుకొని బాగా చేసేసి బాగు చేసేసుకోవచ్చు, ఆ చెడు మీద కూర్చొని కథ డెవలప్ అవ్వకుండా కూడా వెళ్ళిపోవచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఎవరితోటైనా కథ ఫైనల్గా ఫినిష్ అయ్యే వరకు సినిమా స్టార్ట్ చేయనని నాకు అలవాటైపోయింది. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని తప్పులు ఉంటాయి, అవి వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో బాగుపడిపోతుంది, చాలాసార్లు బాగుపడవు కూడా. ఓకే. ఐ డోంట్ హ్యావ్ అ కంప్లైంట్ అగేన్స్ట్ ఎనీబడి ఇన్ ది ఇండస్ట్రీ, బట్ ఇవాళ ఇండస్ట్రీ ఈజ్ ఇన్ అ మచ్ ఫాస్టర్ టోన్ దెన్ బిఫోర్. అందరు తొందరలో ఉన్నారు. నెక్స్ట్ 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 ఇవాళ కాకపోతే ఇక్కడ, కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, దట్ హరీ ఉంది. ఆ హరీలో పీపుల్ వాంట్ ప్రాజెక్ట్స్ ఆన్ ద ఫ్లోర్. మనకి ఫార్చునేట్గా నాన్ ఫార్చునేట్గా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, దానివల్ల జరగబోయే తప్పులన్నీ ముందే కనపడతా ఉంటాయి. అది వాళ్ళకి చెప్తే వాళ్ళకి కొంచెం కంగారుగా ఉంటుంది, కొంచెం డిస్కనెక్ట్ అక్కడ ఉంటుంది. ఫర్ మీ ఎనీబడి ఇఫ్ ఈ సక్సెస్ఫుల్ ఆర్ ఇఫ్ ఈస్ ఫెయిల్యూర్, ఇట్ ఇస్ ద ఇప్పుడు డెఫినెట్గా సక్సెస్లో ఉన్న వాళ్ళు అడ్వాంటేజు. బట్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు మేక్ అ స్టోరీ అండ్ విల్లింగ్ టు అండర్స్టాండ్ వై యు ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ వై యు ఆర్ ఫెయిల్యూర్. ఇప్పుడు నేను ఒక్కోసారి చాలా సినిమాలు తీసి హిట్ అయినాయి, కొన్ని సినిమాలు పర్వాలేదు, ఎక్కువగా సక్సెస్ ఉంది. ఐ మస్ట్ రియలైజ్ వాట్ ఐ ఆమ్ ఏబుల్ టు డూ, వెదర్ ఐ కెన్ చేంజ్ ఆర్ నాట్ చేంజ్. అది తేజ వాజ్ దేర్. తేజ రియలైజ్డ్, ఓకే, వై మై ఫిల్మ్స్ వెంట్ రాంగ్, వై విల్ దిస్ ఫిల్మ్ గో కరెక్ట్, అండ్ హీ రియలీ వర్క్డ్ హార్డ్. బాగా కష్టపడ్డాడు. దేర్ ఇస్ నథింగ్, ఎవ్రీ డే హీ విల్ బీ ఇన్ ది ఆఫీస్, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏదో చేస్తూ ఉంటాడు. అండ్ వీ హ్యాడ్ అ గుడ్ ఫిలిం దట్ వీ ఈజ్ మేడ్. మంచి పేరు వస్తుంది. ఓకే. ఇండస్ట్రీ అనేది సక్సెస్ వెనక పరిగెడుతుందని చెప్పేసి ఉంది నాకు. నిన్న తేజ కూడా ప్రెస్ మీట్లో చెప్తూ, నేను వస్తుంటే పక్క జరిగి వెళ్ళిన వాళ్ళు ఈరోజు పాకెట్లోని చేతులు తెచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, నా ట్రైలర్ అలా మాట్లాడుతుంది అన్నారు. ఈ ట్రైలర్కి ఈ గెటప్ ఒకటి ఎక్కువ మా జనాల్లోకి వెళ్ళిపోయింది. జోగేంద్ర అనే గెటప్, పంచ ఇయర్. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంటే, ఏం సినిమా తేజతో తీస్తున్నాడు, వాళ్ళ కొడుకు పెట్టి ఏ సినిమా తీస్తున్నాడు, ఏదో తీస్తున్నారని జనరల్గా ఉండింది. మధ్యలో ఏదో బాగానే ఉందంట కథ కొంచెం వర్డ్ స్ప్రెడ్ అవుతూ ఉండింది. ట్రైలర్ చూసినాక ఇదేదో కొంచెం బాగుండేటట్టు ఉంది అని కొంచెం ధైర్యం వచ్చింది. ఇప్పుడు
ఫైనలీ మనం సినిమా ఎప్పుడు మంచి కథ ట్రై చేయాలా, దాన్ని బాగా తీయటానికి మంచి కాస్టింగ్ పెట్టాలా, దాన్ని బాగా తీయటానికి ట్రై చేయాలా, దానికి బాగా మార్కెటింగ్ చేయాలి. ఈ మార్కెటింగ్ రాణా వాజ్ రియలీ హెల్ప్ఫుల్. అంటే ఐ షుడ్ గివ్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ టు హిమ్. తను బాగా మార్కెట్ చేయగలడు. ఈ ట్రైలర్స్ క్రియేటివ్స్తో తేజతో కూర్చొని బాగా కరెక్ట్ చేయించుకుంటాడు. జనరలీ మీడియాతోటి బాగా మాట్లాడతాడు, ఓపిక ఎక్కువ, అన్నిటికీ వెళ్తాడు. అండ్ కొంచెం హీ నోస్ హౌ టు హ్యాండిల్ ఇట్ అండ్ హీ బిలీవ్స్ దట్స్ ద వే టు టేక్ ద ఫిల్మ్ టు ద మార్కెట్. మొన్న బెంగళూరు వెళ్ళాడు, ఇవాళ బెజవాడ వెళ్తున్నాడు, ఈజ్ జస్ట్ ట్రావెలింగ్. మెడ్రాస్ వెళ్తాడు, ఎన్ని ఈవెంట్స్కైనా వెళ్తాడు ఫర్ ద ఫిలిం. అంటే తనకి సినిమా అంటే బాగా ప్రేమ. He doesn't look at it like a business. Business is secondary for him. Cinema ante he loves film. That's his lifeline laga batukutadu. For him cinema అని ఉంటాడు. For me it was my business. Okay. It was not a passion. నేను సినిమా ఇండస్ట్రీకి వేరేది చేయలేక వచ్చినవాడిని. మా నాన్న సినిమాలు తీస్తున్నారు, నేను చదువుకొని ఇండస్ట్రీ పెట్టుకుందాం అనుకున్నవాడిని. ఇక ఇండస్ట్రీ ఏదేదో కుదరటం లేదు, ఊరికే ఆఫీస్లో కూర్చునే దాని బదులు ముందు టెక్నికల్గా డబ్బింగ్ థియేటర్లు అవన్నీ పెడుతూ టెక్నికల్ థింగ్స్ చేస్తే సరే కొంచెం కథల్లో కూర్చుంటే బాగానే ఇన్వాల్వ్ అయిపోయి సినిమా చేసేసి సినిమాలో డబ్బులు సంపాదించాలి ఇలా తీసినవాడిని. కొన్ని సినిమాలు బాగా నచ్చింది, బాగా ప్యాషన్తో తీస్తాను. బట్ ఇట్ వాజ్ అ బిజినెస్ కమ్ అ ప్యాషన్. ఫర్ హిమ్, ఫర్ దెమ్ ఇట్ ఈస్ జస్ట్ అ ప్యాషన్. ఓకే. సో దే విల్ హ్యావ్ అ డిఫరెంట్ అప్రోచ్ టు ఇట్. ఓకే. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నప్పుడు మీ నాన్నగారిని మీరు రిఫ్లెక్ట్ చేసేవాళ్ళు, బిజినెస్ పరంగా ఓవర్కమ్ చేశారు. ఇప్పుడు మీ బాబు రాణా ఈ సినిమా బిజినెస్ మొత్తం తనే చూస్తాడని చెప్పేసి నా థియేట్రికల్, ఆంధ్ర థియేట్రికల్, తెలంగాణ థియేట్రికల్ తప్ప, థియేట్రికల్ బిజినెస్ తప్ప ఆల్ ది అదర్ బిజినెసెస్ తనే చూసాడు. ఓకే. హీ ఓన్లీ స్ట్రక్ ద డీల్స్, హీ ఓన్లీ స్ట్రక్ ద అడ్వర్టైజింగ్ డీల్స్, హీ డిడ్ ఎవ్రీథింగ్. ఓకే. ఇట్స్ రియలీ ప్రైజ్ వర్ది. మా ఆఫీస్లో అంటున్నారు, బాబు నువ్వు చిన్నప్పుడు వచ్చినప్పుడు నాన్న ఎలా డామినేట్ చేసేవాళ్ళు, మీ బాబు నిన్ను డామినేట్ చేస్తానంటే దట్స్ అ హ్యాపీ డామినేషన్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బికమ్ అ బర్డన్ ఫర్ హిమ్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ డిడ్ ఇట్. ఇప్పుడు ఈ సినిమాలో రాణా బాబుకి కాజల్కి ప్యాడింగ్ క్యాథరిన్ ఒక క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిందని చెప్పేసి ఈ ప్యాడింగ్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, మీరా, తేజన్నా, లేకపోతే రాణా బాబా? అన్నీ కలిసి అనుకున్నామమ్మా. ఫస్ట్ రాణా భార్య రాధా జోగేంద్ర కథ, మోస్ట్ సూటబుల్ వైఫ్ ఎవరు ఉంటారు రాణా పక్కన. ఓకే. తన పర్సనాలిటీకి కాజల్ వాజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ చాయిస్. ఆ అమ్మాయిని అడిగాం, వీ డిడ్ంట్ ఆస్క్ ఎనీబడి ఎల్స్ అండ్ షీ వాజ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యారు. అంటే ఒక అందమైన మొగుడు పెళ్ళాలు ఎలా వచ్చిందా, మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చిందా? యా. అంటే నేను కపుల్ ఆఫ్ మంత్స్ ముందు కాజల్తో మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు కాజల్ని అడిగాను, ఏంటంటే ఐ సో మెనీ ఫిల్మ్స్ సార్, అది ఇది అనింది. Can you remember any films that you have done? Are there films for you to remember after 50 films? No sir, I'm not finding many films. తర్వాత ఈ కథ వచ్చింది. I said after some time you will feel happy that you've done a film. Okay. అంటే తను వెరీ బ్యూటిఫుల్ గర్ల్, గాడ్స్ గిఫ్ట్ అమ్మాయికి. తన్ని పీపుల్ హ్యావ్ యూజ్డ్ హర్ కమర్షియలీ వెరీ వెల్. షీ హ్యాస్ సూపర్ హిట్స్, అన్ని భాషల్లో సూపర్ హిట్స్ చేసింది. వాళ్ళకు కూడా పర్ఫార్మెన్సెస్ చేయాలని, మంచి రోల్స్ రావాలి. పాత రోజుల్లో మనకి సావిత్రికి, జయసుధర్కి, జయప్రదలకి, శ్రీదేవులకి వీళ్ళకి వచ్చే రోల్స్, ఇలాగా ఒక రోల్ అమ్మాయికి దీంట్లో వచ్చింది. ఓకే. యూ స్టార్ట్ ఆఫ్ దట్ యు ఆర్ మ్యారీడ్. ఇప్పుడు ఫస్ట్ రీల్లోనే దే ఆర్ మ్యారీడ్. ఫ్రమ్ దేర్ దే ఆర్ ఫుల్ జర్నీ. ఓకే. ఈజ్ రియలీ బాగా చేశారు. షీ రియలీ లుక్స్ నైస్. క్యాథరిన్ వాజ్ ది అదర్ ఉమెన్. ఈ కథ తేజ చేసిన తర్వాత నేను పరశురు వెంకటేశ్వర గారిని ఒకసారి వినమన్నా. కథ విని ఇది బాగుంది బాబు అన్నారు. ఎందుకు బాగుంది అన్నారు. ముందు హీరో క్యారెక్టర్ చాలా బాగుంది బాబు, వాడు మాటలు, వాడి విధానం బాగుంది, మొగుడు పెళ్ళం కథ చాలా బాగుంది, మొగుడు పెళ్ళంతో పాటు మూడో అమ్మాయి ఉంది. అలాంటి సినిమాలు ఎప్పుడు లేడీస్కి బాగా పడుతుంది. మన పాత శోభన్ బాబు సినిమాల్లో లాగా హస్బెండ్ వైఫ్ అండ్ ద థర్డ్ ఉమెన్. ఇది బొబ్బిలి సింహంలో, ఈవెన్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్స్ అండ్ ఇన్ లేడీ సెంటిమెంటల్ ఫిల్మ్స్, ఇద్దరు అమ్మాయిలు ఒక హీరో మధ్య ఉండే కథలు, దట్ ఈస్ సంథింగ్ దట్ వీ లైక్. ఓకే. సో ఆ ఎలిమెంట్లో ఆ మోడర్న్ వర్జన్ ఆఫ్ అ థర్డ్ ఉమెన్, అనదర్ లవర్, ఈ సినిమాలో ఆ అమ్మాయి కుదిరింది. వీ వాంటెడ్ అ వెరీ ట్రెడిషనల్ కాజల్ అండ్ అ వెరీ మోడర్న్ క్యాథరిన్. ఓకే. 1 or 2 థాట్స్ వచ్చినాయి, వాళ్ళని వేయాలా వీళ్ళని వేయాలని. తర్వాత ఈ అమ్మాయిని చూసి, నాకు అమ్మాయి అంత పరిచయం లేదు,
ఎవరో క్యాథరిన్ అని ఏదో సినిమాల్లో అంటే అన్ని ఎక్కువ తెలుగు సినిమాలు చూడటం మానేశాను, పెద్ద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అప్పుడు వెళ్ళి చూశాను ఈ అమ్మాయిని. నేను ముందు కలవక ముందే ఆ డ్రెస్ డిజైనర్ బట్టలు తీసుకొస్తే ఇలా కాదమ్మా ఇలా ఉండాలని ఐ కాల్డ్ హర్ అండ్ స్పోక్ టు హర్, ఐ గేవ్ హర్ అ బ్రీఫ్. వెన్ షీ కేమ్ వచ్చినప్పుడు స్టన్నింగ్ ఉంటుంది, షాకింగ్ ఉంటుంది. వచ్చి చూస్తే అమ్మ ఇలా ఉందా అనిపిస్తుంది. ఓకే, ఇట్లాంటి స్టోరీ బేస్డ్ ప్లస్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీలకి మ్యూజిక్ అనేది ఆర్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. అనూప్ను చూసుకుంటే అనూప్ మెలోడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్, తను చేసింది ఇప్పటివరకు కూడా మెలోడీస్ ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు అలాంటి సాంగ్సే చేశారు. ఈ సినిమాలో మ్యూజిక్ అనూప్ను తీసుకోవడానికి కారణం ఏంటి? 100% జడ్జిమెంట్ చేశాడా మీకు? అంటే అనూప్ తేజ అహం అనుకున్నప్పుడే అనూప్ని సైన్ చేసేసి వచ్చారు. ఓకే, హీ ఆల్రెడీ కమ్, అనూప్ వాజ్ సైన్డ్ విత్ ఫర్ అహం ఇట్ సెల్ఫ్. అండ్ తేజకి అనూప్కి ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్కరితోటి వర్కింగ్ కంఫర్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ వర్కింగ్ కంఫర్ట్ తోటి అనూప్ నా దగ్గర కూడా పనిచేశారు అంతకుముందు. గోపాల చేశాడు, భీమవరం బుల్లోడు చేశాడు. ఏ టెక్నీషియన్ అయినా ఇఫ్ హీ పుట్స్ హిస్ హార్ట్ అండ్ సోల్ టు ఇట్, ఇఫ్ దే ప్రొవైడ్ ద రైట్ టైం ఫర్ ఇట్, దాని రిజల్ట్ వస్తుంది. హీ వర్క్డ్ హార్డ్. అంటే ఇది సాంగ్ అండ్ డాన్స్ ఫిల్మ్ కాదు, కానీ 6-7 పాటలు సినిమాల్లో వస్తూ ఉంటాయి. ఇట్స్ నాట్ మన రెగ్యులర్ పాటల్లాగా ఉండవు, బట్ 6-7 పాటలు ఉన్నాయి సినిమాల్లో. అండ్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ ఉంటుంది. నేను ఎట్లా చూస్తానంటే మనలో ఉన్న టాలెంట్లో మనం బెస్ట్ పెడితే చాలు. ఇప్పుడు మనకన్నా గొప్పగా చాలామంది ఉంటారు. నాకు కెమెరామ్యాన్ ఉన్నాడు, అతనికన్నా మేబీ మెనీ కెమెరామెన్ ఇంకా గొప్పగా ఉండొచ్చు. వాళ్ళు నేను పెట్టుకోలే, నేను ఉన్న కెమెరామ్యాన్ తోటి అతను బెస్ట్ అవుట్పుట్ ఇస్తే ఆడియన్స్ దాన్ని రిలీజ్ చేస్తారు, దే విల్ రియాక్ట్ టు ఇట్. అనూప్ షుడ్ డూ హిస్ బెస్ట్, తేజ షుడ్ డూ హిస్ బెస్ట్, సురేష్ బాబు షుడ్ డూ హిస్ బెస్ట్. అంతవరకే మనం చేయగలం. ఆఫ్టర్ యూ హ్యావ్ చోజన్ సంబడి, కాజల్, ఇప్పుడు నేను రానాని చూస్ చేశాను. అరే రానా కన్నా అమితాబ్ బచ్చన్ పెట్టుంటే పోయేది కదా, కాజల్ కన్నా ఇంకోత హిందీ కాజల్ని పెడితే పోయేది. దోస్ షుడ్ నాట్ కమ్. మనం టీంని సెలెక్ట్ చేసే ముందు యూ హ్యావ్ టు టేక్ దట్ కాల్. వన్స్ యూ సెలెక్టెడ్ ద టీమ్, ఆ టీం దగ్గర నుంచి బెస్ట్ తీసుకోవాలి. అంటే పనికిరాని వాళ్ళని సెలెక్ట్ చేసుకోకూడదు. అందుకని నేను ముందు రైట్ కాస్టింగ్ అంటాను. ఓకే, కాజల్ వాజ్ అ రైట్ కాస్టింగ్, రానా వాజ్ అ రైట్ కాస్టింగ్. వాళ్ళతోటి తేజ ఎంత బాగా చేయించుకుంటాడో అంత బాగా అవుతుంది అది. ఓకే, తక్కువ చేయించుకున్నాడు అనుకోండి, ఇఫ్ తేజ డస్ నాట్ హ్యావ్ కేపబిలిటీ టు గెట్ పర్ఫార్మెన్సెస్, దెన్ యూ కాంట్ హెల్ప్. సో దట్ వే ఐ హ్యాడ్ నో ప్రాబ్లమ్ విత్ అనూప్. ఇక్కడే మన స్టూడియోలోనే చేస్తాడు కాబట్టి హీస్ డన్ హిస్ జాబ్. ఓకే, ఈ 11th డేట్ అనేది 11th డేట్న మన సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు వస్తున్నాయి, ప్లస్ డబ్బింగ్ సినిమా ధనుష్ సినిమా కూడా వస్తుంది. అది లేదు ఇప్పుడు లేదు. ఓకే, ఈ 3 సినిమాలు వస్తున్నాయి. 3 స్ట్రైట్ తెలుగు సినిమాలు, 3 కూడా క్రేజ్ ఉన్న సినిమాలు. ఒకే రోజు రావడానికి కారణం ఏంటంటారు? అంటే తెలుసో తెలియకో అలా జరిగిపోయినాయి. అందరూ August 11th వస్తే బాగుంటుందని. అంటే ఇది ఇక ఫ్యూచర్లో కూడా రెగ్యులర్గా జరగబోయేది. ఓకే, అంటే సినిమాలు హాలిడేస్ అప్పుడు బాగా అడ్వాంటేజెస్ వస్తుందని ఒక భ్రమ ఉంది. సోలో వీక్లో కూడా సినిమాలు బాగా ఆడతాయి. తెలియకుండా అందరూ డేట్లు అనౌన్స్ చేసేసుకున్నారు. ముందు రావాల్సిన సినిమా, వెనక రావాల్సిన సినిమా, మీరు వస్తారని, వీళ్ళు రారేమోనని, ఇట్లా హోప్ తోటి అనౌన్స్ చేసేసారు. అనౌన్స్ చేసిన తర్వాత బ్యాక్ ట్రాక్ అవ్వటం డిఫికల్ట్ అయిపోయింది. ఓకే, ఒక లెవెల్లో చూస్తే బాధగా ఉంటుంది, అరే ఎందుకు అందరం వెళ్తున్నామని. ఇంకో లెవెల్లో చూస్తే క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయి. 3 సినిమాలకి పబ్లిసిటీ జరుగుతుంది. 3 సినిమాలు వస్తాయి, ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు సెకండ్ వస్తారు, ఊరికే. బట్ యూఆర్ డిస్కసింగ్ ఫిల్మ్స్. సొసైటీలో ఇప్పుడు మన పండగప్పుడు సినిమాల గురించి మాట్లాడతాం, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కూడా చాలామంది డిస్కస్ చేస్తున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ ఫర్. అప్పుడు సినిమాలు ఈ వారం చూడనన్న వాళ్ళు కూడా ఏదో 3 సినిమాలు వస్తున్నాయంట కదా, ఏంటి ఈ సినిమాలు, ఓహో దీనికి వెళ్దామా, దానికి వెళ్దామా, దేనో దానికి వెళ్తారు. ఓకే, సో ఆల్వేస్ టు కీప్ ఆడియన్స్ ఎంగేజ్డ్ విత్ మూవీ డిస్కషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇప్పుడు 1 సినిమా, 2 సినిమాలు, 3 సినిమాలు వస్తే టోటల్గా ఐ డోంట్ థింక్ ఫైనల్గా డ్యామేజ్ అయితే మార్జినల్ జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇప్పుడు పండగలప్పుడు చూస్తున్నాం 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 5 సినిమాలు రిలీజ్, 5 బాగా కలెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆడియన్స్లో ఆ మూడ్ వచ్చింది, నేను చూడాలా. ఇప్పుడు కూడా నా హోప్ ఏంటి, 5 రోజులు ఉన్నాయి. సరే మామూలుగా నేను 1 సినిమా చూస్తా వారం, ఈ వారం 2 సినిమాలు చూస్తానేమో, నాకు 5-day వీకెండ్ ఉంది, లేదు 3 చూసేస్తానేమో. ఐ థింక్ సమ్ పీపుల్ విల్ మేక్ దోస్ చాయిసెస్ ఆల్సో. ఐ హ్యావ్ అ లాంగ్ వీకెండ్, ఐల్ సీ ఒక ఫ్రైడేస్ వస్తా, ఒక సండేస్ వస్తా, ఒక ఇండిపెండెన్స్ డేస్ వస్తా. సో ఇట్ మైట్ హ్యావ్ అడ్వాంటేజ్ ఆల్సో, బట్ వీల్ హ్యావ్ టు అది వెయిట్ చేసి వాచ్ చేయటమే. మామూలుగా మీరు అంతా డిస్కషన్ అయితే చేసుకున్నారా? అంటే వి థాట్ ఒకరి వెనక్కి వెళ్ళగలమా, వెళ్తే వాళ్ళకి 25th ఇప్పించగలమా, అడ్వాంటేజ్ ఏంటి,
ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయారు. దెర్ ఇస్ నథింగ్ ఆన్ ఎనీబడి. అందరం పాజిటివ్గానే వెళ్తున్నాం రంగంలోకి. అండ్ ఐ హోప్ ఎవ్రీబడి గెట్స్ డీసెంట్ రిజల్ట్. ఇవి ఏపీ తెలంగాణలో ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుందండి మనకి? మాది ఒక 400 థియేటర్స్ అవుతాయి అమ్మా, 375 to 400 థియేటర్స్. ఓకే ఓకే. ఓవర్సీస్ మార్కెట్ అనేది ఈ మధ్య బాగా పెరిగింది. ఒక గత 2-3 సంవత్సరాలతో పోల్చుకున్నట్టయితే ఓవర్సీస్ మార్కెట్ చాలా బాగా పెరిగింది. ఇప్పుడు మనకి ఓవర్సీస్ ప్లానింగ్ ఎలా ఉందండి? అక్కడ కూడా ఓవర్సీస్కి ఒక సినిమా ఇస్తే ఇంత రేట్ ఇస్తాం, 3 సినిమాలు ఇస్తే రేట్ తగ్గిస్తామని కూడా చెప్పారు. ఓకే. బట్ వీ హ్యాడ్ టు లివ్ విత్ దట్, వీ కాంట్ క్లోజ్ ఇట్. ఓకే. సో డెఫినెట్లీ రేపు ఏ సినిమా బాగుంటే ఆ సినిమాని చూస్తారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఈ సినిమా ఉందనుకోండి, ఇలా మన దేశం ఉంటే బాగుంటుంది. ఓకే. ఒక భగత్ సింగ్ వాళ్ళు వచ్చి రూల్ చేస్తే ఇలా చేసేవాడు, ఒక పెద్ద లీడర్ వచ్చి ఇది, అలాంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే. అది బాగా కనెక్ట్ అయితే వీల్ డూ వెల్. ఓకే. సో ఈచ్ వన్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ చామ్. ప్రతి ఒక్కరూ వాళ్ళ సినిమాకి ఒక్కో చామ్ పెట్టుకుంటారు. ఓకే. రాణా కెరీర్లో ప్రస్తుతం చేసిన సినిమాల వరకు అబ్జర్వ్ చేస్తే అది యాదృచ్ఛికం అనుకోవాలా లేకపోతే కాకతాళం ఏమో తెలియదు, కానీ రాజ్యాధికారం ఫస్ట్ చూస్తేనే లీడర్ సినిమా సీఎం, సెకండ్ ఇప్పుడు మహిష్మతి సామ్రాజ్యం కోసం పోరాటం, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ సీఎం పొలిటికల్ బ్యాక్డ్రాప్, ఈ డిస్కషన్ అంతా నడుస్తూ ఉంది. అంటే వాడి ప్రారంభంలో రాసిందేమో అలాంటివన్నీ మనం ఏం చెబుతాం. అంటే ఇప్పుడు హిస్ పర్సనాలిటీ సూట్స్ సచ్ రోల్స్. ఓకే. ఇప్పుడు లీడర్ చేసిన తర్వాత మళ్ళీ పొలిటికల్ సినిమా చేయాలని, ఐ థింక్ శేఖర్ కమల మధ్యలో లీడర్ 2 తీద్దామని కూడా అనేవాడు అంట. ఓకే. ఐ డోంట్ నో వాళ్ళు తీస్తున్నారో లేదో అని. దీస్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఒక్కొక్క పర్సనాలిటీ కొన్ని సూట్ అవుతాయి. హీ లుక్స్ లైక్ ఎ డామినెంట్ పర్సనాలిటీ అండ్ హీ హాజ్ అ గుడ్ డైలాగ్ డెలివరీ. వీటితోటి అలాంటి కథలు రాయటం సహజం అవుతాయి. ఓకే. హీ విల్, ఇప్పుడు ఎన్టీ రామారావు అండ్ రంగారావు గారి క్రాస్లో చాలా వేషాలు వస్తాయి. టుమారో ఇన్ బాంబే ఆ అమితాబ్ బచ్చన్ బేస్డ్ రోల్స్, ఎర్లీ డేస్ రోల్స్లో క్రియేట్ చేసి కొన్ని వస్తాయి. కొంచెం సూపర్ హీరో స్టైల్ రోల్స్లో కొన్ని వస్తాయి. తన టాలెంట్ని ఎంత ప్రజెంట్ చేసుకోగలడో అంతేనమ్మా. ఓకే. నోబడీ, ఆడియన్స్ చాలా క్లియర్గా ఉన్నారు. యూ పర్ఫామ్, ఐ విల్ ప్రేజ్ యూ. యూ డోంట్ పర్ఫామ్, ఐ డోంట్ కేర్ అబౌట్ యూ, హూ ఎవర్ యూ ఆర్. ఓకే. అది రిపీటెడ్గా చెప్పారు. అది మనం వీ హ్యావ్ టు బీ, ఆడియన్స్ ఇస్ ద ఫైనల్ జడ్జ్. ఓకే. రాణా గురించి మాట్లాడుకుంటే బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి రాణా గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? అంటే వెరీ ప్యాషనెట్, ఏది చేసినా ప్యాషనెట్గా చేసేవాడు. విజువల్ ఎఫెక్ట్స్ రన్ చేసేవాడు, ప్యాషనెట్గా రన్ చేశాడు. తర్వాత దాంట్లో ఏదో హీ వాజ్ నాట్ హ్యాపీ ద వే ఇట్ వాస్ గోయింగ్. ప్యాషనెట్ టు ఆనెస్ట్ ఫెలో, బేసిక్లీ వెరీ ప్యాషనెట్, వెరీ ఆనెస్ట్. అంటే ఓన్లీ త్రూ ఆనెస్టీ ఐ మస్ట్ విన్ అనేది మెంటల్గా హీస్ ఫిక్స్డ్. అది వదిలేసి యాక్టింగ్ చేస్తానన్నాడు. ఫస్ట్ పిక్చర్ బాగానే ఆడింది, తర్వాత హిందీ దమ్ మరో దమ్ బాగానే ఆడింది, తర్వాత 2-3 వెరీ బ్యాడ్ ఫిల్మ్స్ వచ్చినాయి. తర్వాత కృష్ణవందే జగద్గురు అని బెటర్ ఫిల్మ్ వచ్చింది. అది చూసి రాజమౌళి హిందీ బాహుబలి ఇచ్చాడు. బాహుబలి ఇచ్చేటప్పుడు ముందు ఫ్యూ సెకండ్స్ ఆలోచించి దెన్ హీ డిసైడెడ్ టు డూ ద ఫిల్మ్. చాలా కష్టపడ్డాడు. ఇట్ బ్రాట్ లాట్ ఆఫ్ గుడ్ నేమ్ టు హిమ్. డెస్టినేషన్ మీతో డిస్కస్ చేశారా బాహుబలి చేయలేదు? చేశాడు కానీ బట్ ఫైనలీ హిస్ డిసిషన్ ఓన్లీ. మా దగ్గర ఓకేకి అన్నట్టు మాట్లాడతాడు తప్ప, బట్ ఆల్ డిసిషన్స్ ఆర్ హిస్. నాకు నిజంగా బాధేసేది, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఈడు అయింది స్టార్ట్ అయ్యి, నేను ఒక్క కథ కూడా చేయలేదు వీడికి అని బాగా బాధగా ఉండేది. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అది నా వీక్నెస్ అవ్వచ్చు, లేకపోతే నాకు అతి ప్రేమ అవ్వచ్చు. ఐ కుడ్ నాట్ ఫైండ్ ద రైట్ థింగ్. సరే ఇది వచ్చింది, ఇది పాజిటివ్గా ఉంటుందనే ఫీలింగ్ తోటి ఎక్కించాను. ఓకే. ఓకే. ఆ తర్వాత బాహుబలి పెద్ద హిట్ అయిపోయింది, ఆ తర్వాత గాజీ పెద్ద హిట్ అయిపోయింది. నౌ ఐమ్ ఇప్పటికి రాజమౌళి చెప్పాడు, ఏంటి సార్ వీడు అంటే వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఫెలో, ఎడ్జింగ్ టు ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్లో కాన్ఫిడెంట్గా ఉంటాడు. నేను ఏది తీసుకెళ్ళినా ఓకే విల్ డూ ఇట్, చేయలేను అనే భయమే లేకుండా ఉంది. ఓకే. దట్ ఐ సీ ఈజ్ అ గుడ్ ట్రేట్ అబౌట్ హిమ్. నేను ఎప్పుడూ షూటింగ్కి వెళ్ళా. బయట లీడర్ సినిమా అప్పుడు ఒకరోజు ఎక్కడో దూరం నుంచి చూశాను, బాహుబలి కూడా ఒకరోజు దూరంగా చూశాను తప్ప తను బయట సినిమాల షూటింగ్ ఎప్పుడూ చేయలే. ఈ సినిమా అప్పుడు కారైకుడిలోనే ఫస్ట్ కూర్చొని ఈడు షూటింగ్ చేస్తుంటే చూసింది. లైవ్ పర్ఫార్మెన్స్లు చూసింది ఈ సినిమాలోనే. నా ఓన్లీ ద రిలేషన్షిప్ స్టార్టెడ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. ఓకే. ఓకే. ఇంతకుముందు అస్సలు ఎప్పుడు చూసేవాడిని కాదు. ఇప్పుడు ఇక ప్రాబబ్లీ మోర్ అవుతుందేమోనండి. ఓకే. ఈ ఒక్కొక్క యాక్టర్ కొన్ని మాత్రమే పర్ఫెక్ట్గా చేయగలరు. బట్ రాణాబాబు దగ్గరికి వచ్చేసరికి పౌరాణిక గెటప్లు కానీ పౌరాణిక డైలాగులు కానీ అవి కృష్ణమందే జగద్గురులో చూస్తాం. ఆ టైప్ ఆఫ్ ఫుల్ లెంగ్త్ మూవీ ఏమన్నా ప్లానింగ్ మీకు ఉందా? దెర్ ఇస్ వన్ స్క్రిప్ట్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇట్ కుడ్ బి, అది నెక్స్ట్ మంత్లో విల్ టేక్ ఇట్. ప్రీ ప్రొడక్షన్ అంతా జరుగుతుంది.
ఇట్ విల్ బీ వన్ ఫుల్ పౌరాణికం. ఓకే, సీజీ వర్క్లో గ్రాఫిక్లో బాగా మామూలుగా ఉండదు, ఫుల్గా నడుస్తుంది అది. ఓకే ఓకే, విల్ బీ దేర్. ఫైనల్ డైరెక్టర్ ఇంకైనా అన్ని ఫైనలైజ్ అయిపోయినాయి. ఏమన్నా రివీల్ చేయగలరా? అన్ని సెపరేట్ న్యూస్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ హ్యాపెన్. ఐ థింక్ రాణా ఇస్ వెరీ కీన్ ఆన్ దట్ ఫిలిం. ఓకే, సో దెన్ దే వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, సూపర్. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఇట్లా ఉండే రాణా ఒక లాంగ్వేజ్ కాదు 3 లాంగ్వేజ్లో చేస్తున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్కి వెళ్ళాడు, ఇప్పుడు తమిళ్లో కూడా మంచి మార్కెట్ వచ్చింది, తెలుగు ఓకే. ఇలా సర్టన్ 3 లాంగ్వేజ్లో చేసే రాణాకి చుట్టూ ఎప్పుడు గాసిపులు తిరుగుతూ ఉంటాయి. పలానా వాళ్ళతో ఎంగేజ్ అయినా పలానాతో ఏదో. ఈ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? మీతో డిస్కషన్ అవుతుంటుంది వీళ్ళు? అంటే చాలా క్యాజువల్గా పాస్ చేసేస్తాడు. ఓకే, డెఫినెట్గా ఇప్పుడు నేను చాలా ఓల్డ్ ఫ్యాషన్ కన్జర్వేటివ్ లైఫ్ స్టైల్లో ఉన్నాడు. ఇప్పుడు టుడేస్ జనరేషన్ వీడు కొంచెం అగ్రెషన్ ఇస్ దేర్ ఎవ్రీవేర్. ఓకే, అండ్ హీ నోస్ వాట్ హీస్ ఇన్ టు. సో దట్ కాల్ తను తీసుకోవాలి. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ హిస్ లైఫ్, దట్స్ హిజ్ లైఫ్. యాజ్ అ పేరెంట్ నేను ఐ కెన్ అడ్వైస్ పీపుల్ బట్ ఐ కెనాట్ ఫోర్స్ ఎనీథింగ్. I will not force also. Okay. I will advise people to do things. They have to realize and do that. Gossips anedi, if there is something that is really thing, he will bring it to me and he will tell me. Okay. మిగతా గాసిప్స్ లాగానే ఉండిపోతాయి. ఇప్పుడు తను ఇలాంటి ఇష్యూస్ మీద తన మీద గాసిప్స్ ఉన్నాయి, నా మీద వేరే రకమైన గాసిప్స్ ఉన్నాయి. నా మీద ఉన్న గాసిప్స్ అన్నీ చాలా దే ఆర్ నాట్ ట్రూ అని నాకు తెలుసు. But people's perceptions are different. My job is not to go and change their perceptions. Yes. If I try to వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళ పర్సెప్షన్ మార్చాలని నేను ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు మారరు. వాళ్ళు రియలైజ్ అయ్యే పర్సెప్షన్ మారాలి తప్ప. ఇట్ హ్యాస్ టు బీ లైక్ దట్. విద్ ఇన్ ది ఇండస్ట్రీ, అమంగ్స్ట్ మై ఫ్రెండ్స్, అమంగ్స్ట్ ఎవ్రీబడి దే విల్ బీ అ పర్సెప్షన్. ఓకే, ఆ పర్సెప్షన్ని అది మన బిహేవియర్ ప్యాటర్న్ వల్లనో, బట్ దట్ ఈస్ నాట్ ది ఇన్నర్ ట్రూత్ అని నాకు తెలుసు. ఓకే, సో ఐ డోంట్ బాదర్ సో మచ్ అబౌట్ ఇట్. వెన్ ఐ డోంట్ బాదర్ అబౌట్ ద గాసిప్స్ ఆర్ ద సో కాల్డ్ అబాండాల్ అబౌట్ మీ విచ్ ఇస్ రియలీ నాట్ ట్రూ, ఆర్ అది కొంచెం వేరే రకంగా దాన్ని బయట తీసుకొచ్చి పెడుతున్నప్పుడు, దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో ద సేమ్ థింగ్స్. ఓకే, అదే మీ మీద గాసిప్స్ అంటే ఇది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఆ నలుగురు అని చెప్పేసి ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ చేతిలో ఉన్న థియేటర్లు అని చెప్పేసి చిన్న మాత్రలకు అన్యాయం అని చెప్పేసి చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. అది దాంట్లో ఎక్కువ వినిపించేది సురేష్ బాబు గారని, లేకపోతే దిల్రాజ్ అని, లేకపోతే గీతార్స్ అవి కాదమ్మా. వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. అవును, నేను చాలాసార్లు చెప్తున్నాను, థియేటర్ అనేది ఒక వ్యాపారం. ఈ రాష్ట్రంలో 3,000 మంది, 2 రాష్ట్రాలు కలిపి 3,000 థియేటర్లు ఉండే. అవి 1,300 మంది థియేటర్లు మూసేసుకున్నారు. ఇప్పుడు 1,700 థియేటర్లే ఉన్నాయి. ఆ 1,300 మంది గురించి ఎవరైనా పట్టించుకున్నారా? వాళ్ళు ఎందుకు మూతపడిపోయారని? వాళ్ళకి వ్యాపారం నడవక, వాళ్ళకి సినిమాలు దొరక్క, లేకపోతే సినిమాలకి ఎక్కువ అడ్వాన్స్ ఇవ్వటం వల్ల అడ్వాన్సులు తిరిగి రాక వాళ్ళు మూసేసుకున్నారు. వీళ్ళు బ్యాలెన్స్ వాళ్ళు మిగిలారు. వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళకి థియేటర్తో పాటు ఇంకో వ్యాపారం ఉంటుంది. ఒక థియేటర్ని ఫీడ్ చేయాలంటే అది బాగా ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళకి. థియేటర్ అనేది ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి లేకపోతే డబ్బున్న మనిషి పెట్టుకుంటాడు. దాంతోపాటు ఆయనకి 2-3 వ్యాపారాలు ఉంటాయి. ఇంతకుముందు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండేది. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉన్నప్పుడు ప్రతి థియేటరు ఒక చైన్లో లక్ష్మీ మూవీస్ వాళ్ళకి ఉంది, ఇవి థియేటర్లు, నవయుగ వాళ్ళకి ఇవి, విజయ వాళ్ళకి ఇవన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. వాళ్ళ సినిమాలు అక్కడ వేసుకుంటారు, లేకపోతే అందరు పర్సంటేజ్లో ఆడేవాళ్ళు, వచ్చిన డబ్బులు వాటా చేసుకునేవాళ్ళు. అది వెళ్ళిపోయి బయింగ్ సిస్టమ్ వచ్చింది. బయింగ్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి పర్సంటేజ్ వెళ్ళిపోయి రెంట్లు వచ్చినాయి. రెంట్లు వచ్చేటప్పటికి డిమాండ్ అండ్ సప్లై మీద నాకు సినిమా కావాలంటే నువ్వు ఇన్ని లక్షలు ఇస్తేనే ఇస్తా, ఇన్ని లక్షలు ఇస్తే ఇస్తానని చెప్పి ఇచ్చారు వీళ్ళు. ఆ సినిమాలు ఆడలా, ఆ డబ్బులు వీళ్ళకి తిరిగి రాలా, వీళ్ళు మళ్ళీ తిరిగి ఆ వ్యాపారం కష్టమైపోతూ ఉండింది. సో దెన్ దే డిసైడెడ్ వీ కాంట్ రన్ ఇట్. ఎవరైనా గ్రూప్ చేసి రన్ చేసిన వాళ్ళు, అంటే దీంట్లో పోతే దాంట్లో సంపాదించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టారు. అలా మేము ముగ్గురు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం, మేము 3-4 ఉన్నాం. మా ఇండస్ట్రీలో ఉండి ఈ 1700 థియేటర్లు మా ముగ్గురు దగ్గర లేవుగా. చాలా 100 మంది ఉన్నారు. ఇలాగా 5 థియేటర్లు, 10 థియేటర్లు, 15 థియేటర్లు పెట్టుకొని ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒకరు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆ థియేటర్ ఓనర్లు రన్ చేయలేక వీళ్ళకి ఇచ్చారు. సో దీన్ని ఇక్కడ మేము ఫోకస్ అయ్యాం కాబట్టి వేశారు. మెయిన్ ఫోకస్ ఏంటి?
చిన్న సినిమాలకు ఛాన్స్ రావటం లేదు, పెద్ద సినిమాలకే పడుతున్నాయి అని. ఎప్పుడైనా థియేటర్ ఉన్నారు ఎక్కువ జనం వచ్చే సినిమాకే థియేటర్ ఇవ్వాలని అనుకుంటాడు. అది న్యాచురల్. సో యూ కెనాట్ కంప్లైన్. నేను సినిమా తీసాను, నాకు డెఫినెట్గా షెల్ఫ్ స్పేస్ కావాలని అడిగేది అది జరగని ఒక ఇది. ఇప్పుడు చాలామంది సోపులు తయారు చేస్తారు, కానీ హెరిటేజో లేకపోతే డీమార్ట్లో కొన్నే పెడతాడు. ఎందుకు? ఉన్న 1,00,000 సోపులు పెట్టడే. ఎందుకంటే దట్ మచ్ ఓన్లీ షెల్ఫ్ స్పేస్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. గ్యాప్ వచ్చినప్పుడు నువ్వు పెట్టు, ఒక సోప్ ఫ్రీగా ఇస్తానో లేకపోతే ఇంకోటి, అప్పుడు తీసుకొచ్చి పెడతాడు. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ లుక్ ఎట్ ద మార్కెట్. ఇది ఇక్కడే కాదు, వరల్డ్ మొత్తం జరుగుతుంది. నేను ఇంగ్లీష్ సినిమా తీసా, నాకు థియేటర్లు దొరకలా, రిలీజ్ చేయలే, మూసేశాను. నేను ఏడవలేదే. నేను ఒక హిందీ చిన్న సినిమా తీసా, దానికి థియేటర్లు దొరకలా, రిలీజ్ చేయలే, మేము ఆపేసాము. అది జరుగుతూనే ఉంటుంది. నా ప్రోడక్టు థియేటర్కి వెళ్ళే కేపబిలిటీ లేకపోతే దొరకదు. ఆడియన్స్ మంచి సినిమా చూడటానికి వస్తారు తప్ప ఏ సినిమా పడితే ఆ సినిమాకి రారు. ఎందుకని? ఇప్పుడు రేపు ఓవర్సీస్లో ఉన్నారు, ఇక్కడ కొన్ని సినిమాలు బాగా ఆడతాయి, ఓవర్సీస్లో ఆడవు. ఎందుకంటే వాళ్ళకి ఆ సినిమాలు ఇష్టం లేదు. వాళ్ళు వస్తారు, చూస్తారు, వాళ్ళకి నచ్చిన సినిమా వాళ్ళు చూస్తారు, వాళ్ళు నచ్చని చూడలేదు. మా చిన్న సినిమాలు ఇప్పుడు అదే చిన్న సినిమాలు ఓవర్సీస్లో ఆడటం లేదని ఎవడు అడగడే. 150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 20, 30, 40 సినిమాలే రిలీజ్ అవుతాయి. మిగతా 110 సినిమాలు ఓవర్సీస్లో రిలీజ్ అడగటం లేదే. ఎందుకంటే అక్కడ తెలీదు ఆ సినిమా ఎవడో ఆడు, అక్కడ థియేటర్ ఓనర్స్ ఎవరికి తెలియదు. ఇక్కడ మేము తెలిసాం కాబట్టి అడుగుతున్నారు. దట్స్ ఆల్. అండ్ ఇట్ ఈస్ జస్ట్ దీనికి ఎగ్జిబిటర్లు అందరూ కూర్చొని పర్సంటేజ్ ఆడదామని చెప్పారు. అన్ని సినిమాలు ఆడదాం, పర్సంటేజ్లో ఆడదాం, రెంట్లు తీసేద్దాం. వాళ్ళే వద్దన్నారు, మళ్ళీ నిర్మాతలే వద్దన్నారు. ఎగ్జిబిటర్లు రెడీ. ఈవెన్ టుడే ఓపెన్లీ ఐఎమ్ టెలింగ్ యూ, నాకు ఒక థియేటర్ ఉందా 100 థియేటర్లు ఉన్నాయని కాదు. వీఆర్ రెడీ టు రన్ ఆన్ ఆక్యుపెన్సీ పర్సంటేజ్. వీఆర్ రెడీ టు రన్. ఆల్ ఎగ్జిబిటర్స్ 1700 మంది ఆర్ రెడీ టు రన్ ఆన్ ఆక్యుపేషన్ పర్సంటేజ్. బట్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ రెడీ టు టేక్. ఎందుకు? కొన్ని 10-15 పెద్ద సినిమాలకి అది కొంచెం కష్టం అవుతుంది. 150 చిన్న సినిమాలకి అడ్వాంటేజ్ అవుతుంది. బట్ దే డోంట్ వాంట్. ఇప్పుడు థియేటర్లో 4 షోలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక షో పెంచేసి అది చిన్న సినిమాలకి ఇవ్వాలనేది ఒక డిమాండ్ ఉంది. అది వర్కౌట్ అవుతుందంటారా? అంటే ప్రాక్టికల్గా అది కొన్ని రోజులు వర్కౌట్ అవుతుంది తప్ప 90% ఆఫ్ ద టైం 4 షోలే రన్ అవటంలో. ఈ రేపు 5 రోజులు అన్నీ రన్ అవుతాయి. 6వ రోజు నుంచి చాలా థియేటర్లో షోలే ఉండవు. ఇప్పుడు మీరు అన్ని థియేటర్లు లెక్క చూసుకుంటే 1700 థియేటర్లు, రోజుకి 4 షోలు అంటే 28 వాట్ ఎవర్ సమ్ హౌ మచ్ విల్ ఇట్ బి 4000 అండ్ 6800 షోస్ ఉంటాయి. 6800 షోస్లో నాకు తెలిసి ఆన్ అన్ యావరేజ్ 2800 షోస్ పడవు ఆన్ అన్ యావరేజ్. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫ్రీ టైం ఇంకా అవైలబుల్గా ఉంది. జనం రావటానికే రెడీగా లేరు. అవుట్ ఆఫ్ దీస్ షోస్ 30% ఆఫ్ ద షోస్ ఆర్ 25% ఆఫ్ ద షోస్ ఆర్ ఎంప్టీ. సినిమా వేయరు. మల్టీప్లెక్స్లు కానివ్వండి, సింగిల్ స్క్రీన్స్ కానివ్వండి, జనం రాలా ఆట లేదు, జనం రాలా ఆట లేదు ఉంటుంది. ఫోకస్ అంతా ఎప్పుడు ఈ 3 రోజులు, ఆ పండగ రోజులు, వాటి రోజుల్లో ఫుల్గా బిజీగా ఉంటుంది. చాలా రోజులు ఖాళీలుగా ఉంటాయి. ఆ ఖాళీ రోజు చిన్న సినిమా వేసినా కూడా జనం రారు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఇంకొకటి విషయం మనం చూసినట్టు 10 రోజులు డ్రగ్స్ ఎక్కడ చూసినా డ్రగ్స్ అది కూడా ఓన్లీ ఇండస్ట్రీ అని చెప్పేసి వచ్చింది. దానిపైన మీ అభిప్రాయం? డ్రగ్స్ అనేది డెఫినెట్లీ ఎ బిగ్ ఇష్యూ. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ డ్రగ్స్ 2 ప్రాబ్లమ్స్. ఒకటి, అది స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద సొసైటీ. రెండోది, అది ఈ దేశంలోకి, ఈ రాష్ట్రంలోకి ఎలా వస్తుంది, అది తెలుసుకోకపోవటం. ద 2 ప్రాబ్లమ్స్. ఫస్ట్, అది రానివ్వకుండా చేయాలా, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేయాలా. ఐటీలో చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నారు, చేస్తున్నారు. దట్ ఈస్ సొసైటీలో చాలామంది చేస్తారు. అది చాలామంది అంటే ఒక స్మాల్ సెట్ ఆఫ్ పీపుల్. ఇంటాక్సికేషన్ అనేది మనిషి దానికి బానిస అవుతాడు. అవి రకరకాల ఇంటాక్సికేషన్లు. పాత రోజుల్లో ఓపియం అనేవాళ్ళు, గంజాలు అనేవాళ్ళు, సాధువులు ఏదో తీసుకుంటారు. సిగరెట్ ఇస్ అన్ ఇంటాక్సికేషన్, అది హానికరం మనకు తెలుసు, దాని కింద ఏదో చేసాం. లిక్కర్ ఇస్ అన్ ఇంటాక్సికేషన్, తాగితే తప్పు. గుట్కాలు తినటం ఇంటాక్సికేషన్ అండ్ బ్యాడ్ ఫర్ హెల్త్, అది తెలుసు. వీటన్నిటికన్నా డ్రగ్స్ బ్రెయిన్ ఆల్టరింగ్, అవి నషాలు ఇస్తాయి.
ఇది నషాతో పాటు బ్రెయిన్ ఆల్టరింగ్ చేస్తుందంట. అది చాలా హార్మ్ఫుల్ కెమికల్ డ్రగ్స్. దాన్ని ఆపాలనేది నా కోరిక, అందరి కోరిక. ఎవరికి దాన్ని ఆపకుండా ఉండాలనేది ఉండదు. మొన్న జరిగిన ఇష్యూలో నేను జస్టిఫై చేయటం లేదు, మా ఇండస్ట్రీలో ఎవరైనా చేస్తున్నా చేయకపోయినా. అది రేపు చేసినా వాళ్ళు విక్టిమ్సే, వాళ్ళు క్రిమినల్స్ అయితే కాదు. మనం సొసైటీలోకి దాన్ని రానివ్వకుండా చేయాలి. హౌ కెన్ వీ డూ దట్? కెన్ వీ హెల్ప్ ఇన్ దట్ ప్రాసెస్? చాలామంది చేస్తున్నారు, కానీ ఈ 12 మందినే పొద్దున్నుంచి రాత్రి దాకా వాళ్ళు ఇలా చేశారు అలా చేయటం అనేది అది ఒక ఇంటాక్సికేషన్ జనానికి. ఫలానా యాక్టరో ఫలానా డైరెక్టర్ చేస్తున్నాడంటే వినటానికి పొద్దున్నుంచి రాత్రి దాకా కూర్చుంటున్నారు. ఫలానా XYZ ఎవడు అంకిత్ అగర్వాల్ వాడి గురించి పొద్దున్నుంచి రాత్రి చూడటానికి రెడీగా లేరే. వై? బికాజ్ వీఆర్ ఆల్సో ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ గాసిప్. బై నేచర్ వీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ కొన్ని ఎక్సెంట్రిసిటీస్ మనకు ఉంటాయి. రోజు న్యూస్ పేపర్లో పాజిటివ్ న్యూస్లు రాస్తే ఎంత హాయిగా ఉంటుంది, ఎవ్వరు చదవరు. నెగిటివ్ న్యూస్లు రాసి వాడు గొడవపడ్డారు, వీళ్ళు చేశారంటే మనకి ఇట్స్ బికమింగ్ అన్ ఇంట్రెస్ట్. వీ డోంట్ వాంట్ క్లీన్ థింగ్స్, వీ వాంట్ కాంట్రవర్సీస్. బై నేచర్ యాజ్ సొసైటీ వీ బికమ్ దట్. మన పక్కింటి వాళ్ళు బాగున్నారు, మనము బాగున్నారంటే మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఎక్కువ ఎక్స్పోజ్ అయిందంటారా ఇండస్ట్రీ తరపు నుంచి? ఇండస్ట్రీ తరపు నుంచే కాదు, బై నేచర్ అన్ని ఇష్యూస్లో అలానే ఎక్స్పోజ్ అవుతుంది. అది స్మాలర్, ఇప్పుడు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 300 మంది ఉంటారు, అందరు హ్యాపీగా బతుకుతున్నారు. దాది న్యూస్ కాదు. ఎవరో ఒకరు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పక్కింటి అమ్మాయిని లవ్ చేసి పారిపోయారు అనుకోండి, అది చాలా ఎక్సైటింగ్ న్యూస్. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఆ వారం అంతా అదే డిస్కస్ చేస్తూ ఉంటుంది. సో వీ లైక్ సచ్ గాసిప్స్. అది ఇండస్ట్రీలో ఇటు తీసుకున్నాడంట, ఎలా తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు. వాడు నిజంగా తీసుకుని ఉంటే వాడు తీయకుండా మానిపించేదానికి ఏమన్నా డాక్టర్ సలహా ఇస్తే ఇవ్వండి, అవి చేయండి. వై డు వీ వాంట్ టు ఓకే నిజంగా ఇండస్ట్రీలో ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీకి, స్పోర్ట్స్మెన్స్కి, పాలిటీషియన్కి కొంచెం ఎక్కువ ఇది వస్తుంది. సో న్యాచురల్గా అది చూస్తారు. సో అది సొసైటీ నేచరు. ఆ నేచర్ని పట్టుకొని మీడియా దాన్ని వాడుకుంటుంది. బికాస్ దట్ ఈస్ దేర్ బిజినెస్. పేపర్ అమ్మాలా, అంటే ఇప్పుడు న్యూస్ పేపర్స్లో కూడా మనం చూసాం కదా, మొన్న మీడియా కూడా డిఫరెంట్ మీడియాస్ దాన్ని డిఫరెంట్గా ప్లే చేసింది. ఒక ఈనాడు ఉంది, దే హ్యావ్ అ సర్టన్ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ ఇట్. దే వర్ వెరీ లో ఆన్ కవరేజ్ ఆన్ దిస్ ఇష్యూ. అదర్ మీడియాస్ ఆర్ హై ఆన్ కవరేజ్. దట్ ఈస్ మీడియా, ఈనాడు's philosophy of covering. Somebody's philosophy is like that. So each for himself. I'm not saying this is right or that is wrong. That is their business, their wish. వాళ్ళకి ఆడియన్స్ వస్తారనుకుంటే వాళ్ళు అలా చేసుకుంటారు. దట్ యూ కెనాట్ కంప్లైన్. బట్ ఒక తెలియని ఒక బాధ, ఇది మన మీద ఎక్కువ రాస్తున్నారు, బయట వాడి మీద రాయరు అని చెప్పి ఇది కొంచెం బాధ ఉంటుంది. నాకు అప్పుడప్పుడు ఇప్పుడు నాకు సినిమా, నేను ఇప్పుడు ఎందుకు టీవీలో మాట్లాడుతున్నాను, నా సినిమా నా పబ్లిసిటీ కావాలా, అందరూ వచ్చి చూడాలా, నేనే రాజు నేనే మంత్రి రిలీజ్ అవుతుందని చెప్పాలని నేను మీడియాతో మాట్లాడుతున్నాను. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఐ కీప్ వెరీ పర్సనల్ అబౌట్ మై ఫ్యామిలీ. నేను నా కూతురు పెళ్లి చేసినా కూడా నేను ఒక్క ఫోటోగ్రాఫ్ కూడా బయట ఇవ్వాల. బికాస్ దోస్ ఆర్ మై పర్సనల్ ఇష్యూస్. అవి ఏదో తప్పుడు న్యూస్లు రాస్తారు. ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే బట్ చాలామంది వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు పబ్లిక్ చేస్తారు. దే మైట్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. సో ఈచ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో వీటికి ఇలా బ్లాక్ అండ్ వైట్గా లైన్ డ్రా చేయలేము. మనం ఎక్కడో గ్రే వరల్డ్లో ఉంటున్నాం. నాకు ఈ డ్రగ్స్ ఇష్యూ ఎంత ఇంపార్టెంటో, మనకి కరప్షన్ ఆఫ్ వాట్ వీ ఈట్, మన దాంట్లో పొల్యూషన్ ఆఫ్ వాట్ వీ డ్రింక్ అండ్ ఈట్, అది ఒక పెద్ద ప్రాబ్లం. మనం తినే ఫుడ్లో అంతా కెమికల్ పొల్యూషన్ అయిపోయింది. వాట్ ఆర్ వీ డూయింగ్ అబౌట్ దట్? ఇట్స్ రియలీ కన్సర్నింగ్ మీ. అదే ఒక లేక్ ఉంది, ఆ లేక్లోకి మురుగేసేస్తున్నాం, తెలియకుండా ఆ నీళ్లు మన బోర్ వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇండస్ట్రీస్ పొల్యూషన్ చేసేస్తున్నాయి, అది మన బోర్ వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆ నీళ్లు మనం తాగుతున్నాం, తెలియని క్యాన్సర్లు వస్తున్నాయి, తెలియని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాట్ ఆర్ వీ డూయింగ్ అబౌట్ దట్? ఈ డ్రగ్స్ తీసుకునే డైరెక్ట్గా ఎంతమందిని ఎఫెక్ట్ చేస్తుందో, ఇలాంటి కొన్ని లక్షల మందిని ఎఫెక్ట్ చేస్తున్నాయి. బట్ దే డోంట్ హ్యావ్ గ్లామర్. మన ఇంటి పక్కన లేక్లో ఎవడో చెత్తేస్తున్నాడు, లేకపోతే సువేజ్ కలుపుతున్నాడు అంటే దట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్ న్యూస్. కానీ ఆ లేక్ వల్ల అక్కడ ఉండే గ్రౌండ్ వాటర్ ఎంత డ్యామేజ్ అవుతుంది, అక్కడ ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఆ బ్యాడ్ ఎయిర్ పీల్చడం వల్ల ఎంతమందికి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి,
వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దోస్ థింగ్స్. Okay. అవి పాసే అయిపోయినాయి. నాకు మొన్న గుర్తొచ్చింది ద వే థింగ్స్ ఇవాల్వ్. ఒక 10-15 సంవత్సరాల ముందు వీడియో లైబ్రరీలు ఉండేవి. అవును. అప్పుడు బ్లూ మూవీస్ అనే వీడియో క్యాసెట్లు ఉండేవి. వాటి మీద రేడ్లు చేసేవాళ్ళు, వాళ్ళని పట్టుకునేవాళ్ళు, వీడియోస్ క్యాసెట్లు సీజ్ చేసేవాళ్ళు, మూసేసేవాళ్ళు, వాడిని హడావుడి చేసే అరెస్ట్ చేసేవాడు, అది ఇది చేసేవాళ్ళు. ఆ పని కొన్ని రోజులు జరిగింది. ఇంటర్నెట్ వచ్చింది, ఫోనోగ్రఫీ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అది తప్పు కదా? దాని గురించి ఎవరు పట్టించుకోరే? వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు వీడియో క్యాసెట్లు? ఒక 100 మందికో, 1000 మందికో, 10,000 మందికో. ఇప్పుడు కోట్ల మందికి ఇచ్చేసేసింది టెక్నాలజీ. వాట్ ఆర్ వీ డూయింగ్ అబౌట్ ఇట్? మొన్న మధ్య గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ సైట్లని బ్యాన్ చేయాలి అది ఇది అని చెప్పి ఇండియా చేశారా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? వై? కన్వీనియన్సెస్. వీ టాక్, అందరికీ డబుల్ ఎడ్జ్ స్వోర్డ్స్. ఓకే. వాట్ డూ యూ రియలీ వాంట్? ప్రతి ఒక్కరికి కంపల్షన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నాకు హైదరాబాద్ హ్యాస్ టు బి ఏ గ్రేట్ సిటీ, మోడర్న్ సిటీ ఉండాలి. ఒక మోడర్న్ సిటీ అంటే మోడర్న్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. నాది ఓల్డ్ ఫ్యాషన్ సిటీ, నేను ఇక్కడ కార్లు నడపనివ్వను, నేను గుర్రాలు ఎద్దుల బండిలోనే పోనిస్తాను, నాకు పొల్యూషన్ వద్దు అనుకుంటే అది ఒక సిటీ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది కూడా డిస్కషన్, హైదరాబాద్ నెంబర్ ఆఫ్ పబ్స్ ఎక్కువైపోయినాయి, పబ్ కల్చర్ ఎక్కువైందని చెప్పేసి అదొక డిస్కషన్. మొన్నటి దాకా ఏంటి, హైదరాబాద్ లైఫ్ లేదు, ఇది పాత విలేజ్ లాగా ఉంది, ఐటీ కంపెనీలు ఎలా వస్తాయి, ఎలా వస్తాయి, హైవేస్ లేవు, ఫాస్ట్ కార్స్ లేవు, ఎందుకు వస్తారు, బెంగళూరులో ఉంది, పూనాలో ఉంది, మన ఊర్లో పెట్టండి అని మనమే అడిగాము. మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా, మన ఫ్రెండ్స్కి ఉద్యోగాలు కావాలి, అప్పుడు అవన్నీ కావాలా? వాడు ఫారినర్ రాడు, బెంగళూరులో అయితే అవన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చినాయి అని చెప్పారు. ఇక్కడ పెట్టాలన్నారు, పెట్టారు. పెట్టిన వెంటనే ఇక్కడ ఎక్కువ పెట్టేస్తున్నారు అని అంటున్నారు. ఏంటిది? ఫర్ ఎవ్రీథింగ్ వీల్ హ్యావ్ డెవలప్. ఇప్పుడు ఆంధ్ర ఉంది, కొత్త రాష్ట్రం, అది డెవలప్ అవ్వాలా? గోవాలో డెవలప్ అయింది, ఇంకో బీచ్ రిసార్ట్ డెవలప్ అయింది, వైజాగ్లో డెవలప్ చేయండి అంటారు. వాట్ ఈస్ డెవలప్మెంట్ ఇన్ లైఫ్? ఓకే. మొన్న ఈ డ్రగ్స్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా కొన్ని కాసిప్లు వినిపించినాయి. ఈ డ్రగ్స్ ఇష్యూ మీద ఈ 10 days ఈ జరుగుతున్న రోజు 1 by 1 ఇలా జరుగుతున్నదంతా చూసి ఇండస్ట్రీ ఇక్కడ సేఫా, ఆంధ్రాకి వెళ్తే ఎలా అనేది ఒకటి ఆలోచించారు, మీటింగ్లు జరిగినాయి అని చెప్పేసి న్యూస్ వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్? అవన్నీ టెంపరీ ఎమోషన్స్లో మాట్లాడి. ఇప్పుడు మనం అంతా తెలుగాళ్ళం, అందరం ఒకటే. మంచిదో చెడో 2 రాష్ట్రాలు విడిపోయినాయి. విడిపోయినప్పుడు ఏమనేవాళ్ళు, అబ్బో అసలు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళని అవి చేస్తారు, ఈ చేస్తారు, అది ఇది అని. నిజంగా కేసీఆర్ వాళ్ళ గవర్నమెంట్ బ్యూటిఫుల్గా చేశారు, ఒక్క ప్రాబ్లం లేదు, శుభ్రంగా నడుస్తుంది. ఇప్పుడు డ్రగ్స్ ఇష్యూ వచ్చింది, పట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఏంటి, వీళ్ళు కావాలని పట్టుకున్నారని. ఇట్లాంటివన్నీ వీ షుడ్ నాట్ గివ్. ఇండస్ట్రీస్ హ్యాపీ హియర్, దే వాంట్ టు డూ థింగ్స్ హియర్. ఈ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. రేపు ఆంధ్రాలో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇండస్ట్రీకి ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్తారు, ఈచ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇవన్నీ ఆ మొమెంటరీ గాసిప్ వల్ల సబ్స్టాన్షియల్గా ఏమన్నా జరిగితే దెన్ ఇట్ హ్యాస్ వాల్యూ. దే డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూస్. ఓకే. మన స్టూడియో కూడా ఎక్సైజ్ అధికారులు వచ్చారని చెప్పేసి ఏం జరిగింది సార్ అసలు ఆ రోజు? ఇప్పుడు అది జరిగింది, ఎక్సైజ్ వాళ్ళు వచ్చారు, హడావుడిగా వచ్చారు. ఇది ప్యాకెట్ నా ముందే నేను ఉన్నాను, ప్యాకెట్ తెరిచిన తర్వాత ఈపు కింద పెట్టుకునేదానికి ఒక కంట్రాప్షన్ అది. ఇప్పుడు కుర్చీలు కొన్నిట్లో ఆర్చ్ ఉండే అది ఒకటి ఉంది, అది చూపెట్టా. వాళ్ళందరూ సెల్ఫీలు దిగారు, మనతోటి వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు వచ్చేటప్పుడు మీడియా వెనకాల రావాలా, వాళ్ళు ఫోన్లు చేసేసుకోవాలి, ఏమైపోయింది అంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. బికాజ్ ఇప్పుడు ఈ అమెజాన్లు రోజు ఏదో ఆర్డర్ చేస్తున్నాం, అన్నీ మనం ఆన్లైన్ ఆర్డర్లు అయిపోతున్నాయి. అసలు ఎవడేం ప్యాక్ చేసి పంపిస్తాడో కంగారేసింది నాకు అది చూసినాక. ఇప్పుడు ఎనీబడి కెన్ సెండ్ ఎనీథింగ్, ఐ మైట్ నాట్ ఆర్డర్ ఆల్సో. గిఫ్ట్ అని చెప్పి పంపించాడు అనుకోండి, ఎవడేం చేస్తాడని ఐ వాజ్ లిటిల్ కన్సర్న్ అబౌట్ దట్. దట్ వాజ్ నథింగ్. తర్వాత ఐ స్పోక్ టు ద పోలీస్ ఆఫీసర్, ఐ సెడ్ సారీ అండి, ఇది కొంచెం ఒక 20-30 ప్యాకేజెస్ ఊరికే యాజ్ ద ర్యాండమ్ చెక్ అలా వచ్చిందని అన్నారు. నేను అలా తీసుకొని వదిలేస్తాను. కావాలని నన్ను టార్గెట్ చేశారని నేను కూర్చొని కంగారు పడిపోయి బాధపడిపోయే మనిషిని కాదు. దే టార్గెట్, లెట్ దెమ్ టార్గెట్, బట్ ఐ డోంట్ థింక్ దే హెవ్ డన్ దట్. దే వాళ్ళ పనిలో వాళ్ళు చేశారు. దట్స్ ఆల్, ఇట్స్ ఓవర్. ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాణా పెళ్ళి. ఇప్పుడు అంటే అది వాడిని అడుగుతూ ఉంటాం, వాడే చెప్పాడు మంచి అమ్మాయిని చూడండి అన్న, మీరు నాకు తగిన అమ్మాయిని మీరు చూడండి, మీతో పాటు అంటే నేను మీతోటే కలిసి ఉంటాను, నేను మా నాన్నతోటే ఉన్నాను లైఫ్ అంతా, వాడు కూడా నాతోటే ఉంటాను అంటున్నాడు. నేను మీతో పాటే ఉంటాను, ఆ అమ్మాయి మీతో సెటిల్ అవుతా, అమ్మతోటి నాయనమ్మతోటి సెటిల్ కంఫర్టబుల్గా ఉండాలా, నాతోటి కంఫర్టబుల్గా ఉండాలా, మీరు ఎతకండి అన్నాడు.
సో మేము వెతుకుతున్నాం, దొరకటం లేదు. మీరు ఎవరైనా ఉంటే పంపించండి, చూద్దాం. తగిన అంటే రిక్వైర్మెంట్స్ అని చెప్పాడు. I think she should be a reasonably good looking girl to be with him. Somebody who can live in our family comfortably. ఓకే. With our family values. That's all. And they should understand that he's a film star. Okay. And he will have some travel. And he wants a working woman, a woman who's also working for herself. Okay. So he wants somebody like that. So if somebody comes, we are more than willing to. ఓకే. ఫైనల్గా నేనే రాజు నేనే మంత్రి సినిమా గురించి ఫైనల్ వర్డ్స్ ఆడియన్స్కి ఏం చెప్తారు? బాగా కష్టపడి తీసాం. ప్లీజ్ కమ్ అండ్ సీ ఇట్. ఇట్ విల్ బి అ ఫిల్మ్ దట్ యూ విల్ ఎంజాయ్. అంటే ఇట్స్ అ న్యూ కైండ్ ఆఫ్ సినిమా. క్యారెక్టరైజేషన్ డ్రివెన్ స్టోరీస్, కొత్త కథలు. ఇలాంటి సినిమాలు ఆడితే న్యూవర్ స్టోరీస్ విల్ కీప్ కమింగ్ అనేది మా ఫీలింగ్. ఇప్పుడు జనరల్ కంప్లైంట్ ఏంటి ఆడియన్స్కి, స్టాండర్డ్ కమర్షియల్ సినిమా ఏముందండి, 3 ఫైట్లు 4 సాంగ్లు, ఒక థాట్ ప్రాసెస్ లేదు, ఒక గ్రోత్ లేదు క్యారెక్టర్స్లో, మనం అక్కడే స్టక్ అయిపోతున్నాం అని అంటారు. ఇట్ గివ్స్ యూ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ కమర్షియల్ నేచర్స్. అన్ని కమర్షియల్ మూమెంట్స్ అన్నీ ఉంటూ వీఆర్ ట్రైంగ్ టు డూ అ స్టోరీ, టెలింగ్ ఎ గుడ్ స్టోరీ, లాట్ ఆఫ్ స్టోరీ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్. సో ఐ థింక్ యూ షుడ్ ఆల్ ఎంజాయ్ ఇట్ అండ్ enjoy your weekend and come and watch my film. Thank you very much. Thanks. All the best. Thank you.